నా పేరు మైత్రి. హోలీ సండే స్కూల్ టీం నుంచి క్రిస్మస్ గురించి చిన్న మెసేజ్ చెప్తాను. ముందుగా దేవాది దేవుడికి నా వందనాలు. మన ప్రభువైన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మనం సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. దీనికి అవకాశం ఇచ్చిన ప్యారిష్ గురువులు రెవరెండ్ జాన్ మహేషయ్య గారికి, సుమా అమ్మ గారికి, సంఘ కాపరికి, సంఘ పెద్దలకు, సంఘం అంతటికి నా వందనాలు. మీ అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు మనము ఎందుకు ఆరాధించాలి? క్రిస్మస్ అనగా క్రీస్తు యేసును ఆరాధించుట. యేసుక్రీస్తును మనము ఎందుకు ఆరాధించాలి? ఆయన మన పాపముల నుండి మనల్ని రక్షించి నిత్య నరకము నుండి తప్పించి యుగయుగములు ఆయన రాజ్యంలో ఉండుటకు మన కోసం ఆయన సిలువలో బలి అయ్యాడు. యేసుక్రీస్తు బాలుడుగా ఈ లోకానికి రావటానికి దేవుడు నీతిమంతుడైన యోసేపును, యవనస్తురాలైన కన్యక మరియను ఎన్నుకున్నాడు. యవనస్తురాలైన మరియ దేవుని దృష్టికి పవిత్రురాలై ఉన్నది కనుక పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించి రక్షకుడైన యేసుక్రీస్తును జన్మనిచ్చింది. యేసుక్రీస్తు చిన్ననాటి నుండి తల్లిదండ్రులకు విధేయులుగా జీవించాడు, ఇష్టమైన వాడిగా నడుచుకున్నాడు. అదే విధిగా చిన్నపిల్లలైన మీరు యేసుక్రీస్తును అనుసరించి నడుచుకోవాలి. యవనస్తులారా, ఓ చెల్లి, ఓ తమ్ముడా, మీ యవన జీవితాన్ని వ్యర్థమైన వ్యసనాలతో, మీ శరీరాన్ని, మనసుని పాడు చేసుకొని దేవునికి వ్యతిరేక కార్యాలతో జీవిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. ప్రియ స్నేహితుడా, దేవుని వాక్యం చేతనే కదా నీ ప్రవర్తన మార్చుకునేది. నీ వాక్యము హృదయం అనే పలక మీద రాసుకునే ఎడల అది నిన్ను బ్రతికిస్తుంది. యవనములోనే దేవుని కొరకు నీ అవయవములను నీతి సాధనములుగా వాడుకున్నటకు దేవుడు నిన్ను ఖచ్చితంగా ఉన్నత స్థలములో ఉంచి ఆశీర్వదిస్తాడు. ఇదే నేను మీ నుంచి కోరుకున్న ప్రేమ కానుక. ఓ తల్లి, ఓ తండ్రి, మీ బిడ్డలను ఆశీర్వాదకంగా జీవించాలి. మీ కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానవంతురాలైన స్త్రీగా మీ బిడ్డలను దేవుని మార్గంలోనికి, తద్వారా రక్షణ మార్గంలోకి నడిపించే తల్లిగా, కుటుంబాన్ని పోషించుకునే తండ్రిగా నీవు జీవించాలి. తండ్రి బాధ్యత కలిగి మీ కుటుంబాన్ని పోషించుకునే తండ్రిగా నీవు ఉండాలి. దేవునికి ఇష్టమైన కుటుంబంగా జీవించడమే తల్లిదండ్రులుగా మీరు నాకు ఇచ్చే నిజమైన క్రిస్మస్ కానుక. దేవుని స్వరూపంలో ఉన్న మనము దేవుడు ఇష్టపడిన మనుషులుగా జీవించడానికి ఒకరికొకరు ప్రేమ చేత, గద్దింపు మాటల చేత బుద్ధి చెప్పుకొనొచ్చు దేవుని ఆజ్ఞలను అనుసరించి ప్రేమ సమాధానము కలిగి జీవించడమే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే నిజమైన క్రిస్మస్. థ్యాంక్ యూ. నా పేరు సాత్విక్. హోలీ సండే స్కూల్ నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనము. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు హిమలనని పేరు పెట్టారు. థ్యాంక్ యూ. నా పేరు హర్షిత. నేను హోలీ సండే స్కూల్ నుంచి ధన్యతలు చెప్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం నుంచి. ఆత్మవిషయమై దిల్లైన వారు ధనులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధనులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధనులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పిగల వారు ధనులు, వారు తృప్తిపరచుదురు. కనికరము గల వారు ధనులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గల వారు ధనులు, వారు దేవుని చూచెదురు. సమాన పరిశోధులు వారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధనులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధము చెడ్డు మాటలను పలుకున్నప్పుడు మీరు ధనులు. నా పేరు అశ్విత. నేను హోలీ సండే స్కూల్ నుంచి కంఠత్వాక్యం చెప్తున్నాను. లోకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక. థ్యాంక్ యూ. నా పేరు శ్రావ్య. నేను హోలీ సండే స్కూల్ నుంచి కంఠస్థవాక్యం చెప్తున్నాను. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండదెబ్బ ఆయనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ ఆయనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. థ్యాంక్ యూ. గట్టిగా చప్పలు కొడదామండి.